రోజు రోజుకి సింగర్ మంగ్లీ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పిన ఈ కేసులో మైక్రో ఫైనాన్స్ కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వస్తున్నాయి. హైకోర్టు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సిఐ రామకృష్ణకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సుబ్బు అడ్వకేట్ గారు వెళ్ళినప్పుడు బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ చేయటం పైన హైకోర్టు చాలా ఆగ్రహంగా అతనికి నోటీస్ ఇష్యూ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని న్యూసెస్ అయితే బయట వస్తున్నాయి, ఆయన్ని సస్పెండ్ చేశారని కూడా. ఈ రకంగా చూసుకుంటే నిజంగానే ప్రజా హక్కులకు ఉల్లంఘన జరిగింది. ఆ రోజు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ కంప్లైంట్కి ఎక్కడైనా బ్రీత్ ఎనలైజింగ్ చేయటం చూసామా? అది కాకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. మంగ్లీ ఈ సుబ్బు అడ్వకేట్ తో కూర్చొని మాట్లాడిన వీడియో తనే రికార్డ్ చేసిన ఒక బిట్ బయటకు వస్తుంది. దాంట్లో కూడా ఎక్కడ సుబ్బు ఇస్ నాట్ ఎట్ ఫాల్ట్ అనిపిస్తుంది ఆడియో విందాని ప్రకారం. మీరందరూ కూడా క్లిప్ చూసే ఉంటారు. కానీ ఈ పర్టికులర్ కేసులో, మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ వాళ్ళ సిస్టర్, మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ, అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసుకుంటే రమావత్ మధు అరెస్ట్ లో ఉన్నాడు ఆల్రెడీ. అతని పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ కేసు మీద హైకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్ గా ఇతన్ని సస్పెండ్ చేయాలి సిఐ రామకృష్ణని, అండ్ ఎక్స్ప్లెనేషన్ కి నోటీస్ కూడా ఇచ్చారు. ఇది చాలా తప్పు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది.